జార్ఖండ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోగిని తరలిస్తున్న ఎయిర్ అంబులెన్స్ కూలింది. కాలిన గాయాలతో విషమ పరిస్థితిలో ఉన్న రోగిని చికిత్స కోసం ఢిల్లీకి తరలించేందుకు జార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి బయలుదేరిన ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో అందులో ఉన్న 7 ప్రాణాలు కోల్పోయారు. రాత్రి 7:11 బయలుదేరి 7:34 ఏటీసీతో సంబంధాలు కోల్పోయిన కాసేపటికే ఈ ఘోరం జరిగింది. రెడ్ బర్డ్ ఎయిర్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్కి చెందిన బీచ్ క్రాఫ్ట్ C-90 విమానం రాత్రి 10 గంటలకు ఢిల్లీ చేరుకోవాల్సి ఉంది. చికిత్స కోసం 41 ఏళ్ల సంజయ్ కుమార్ను ఢిల్లీకి తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ అంబులెన్స్లో రోగితో పాటు ఒక వైద్యుడు, ఒక పారామెడికల్ ఉద్యోగి, 2 సహాయకులు, 2 పైలట్లు ఉన్నారు. వీరంతా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు. తెలంగాణలో మావోయిస్టు పార్టీ చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ మీడియా ముందుకు మావోయిస్టు పార్టీ అగ్రనేతలు రానున్నారు. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లారాజిరెడ్డి, చుక్కారావు అలియాస్ దామోదర్, నున్నె నరసింహారెడ్డి లొంగిపోనున్నారు. వీరితో పాటు మరో 15 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు. హైదరాబాద్ మెట్రో రైలును L&T నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే దీనిపై ప్రకటన విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను పర్యవేక్షించడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని ఈ కమిటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు సభ్యులు. గత ఏడాది సూత్రప్రాయంగా జరిగిన ఒప్పందంలో 2,000 కోట్ల ఈక్విటీని ఏకమొత్తంగా L&Tకి చెల్లించేలా 13,000 కోట్ల రుణాలను ప్రభుత్వం బదలాయించుకునేలా అవగాహనకు వచ్చింది. ఆ తర్వాతే స్వాధీన ప్రక్రియ మొదలైంది. మెట్రో ఆస్తులు, వాటి విలువను, IDBI క్యాపిటల్, రైళ్లు, ట్రాక్లు, సిగ్నలింగ్ వ్యవస్థ వంటి సాంకేతిక అంశాలపై DMRC ముదింపు చేసి ప్రాథమిక నివేదికలు ఇచ్చారు. కలిపి 7,56,000 మంది ఉన్నారు. ఈ 7,56,000 మందికి సంబంధించి ఆరోగ్య భద్రత విషయంలో కానీ, ప్రమాదాలు సంభవించినప్పుడు వాటికి సంబంధించిన విషయాల గురించి కానీ రాష్ట్ర కేబినెట్ చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవటం జరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఈ ఉద్యోగస్తులు, పెన్షనర్స్కి ₹1 భారం కాకుండా, వారి జేబు నుంచి ₹1 కూడా చెల్లించకుండా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా, ఖజానా నుంచి అదనంగా ₹1 కూడా ఖర్చు కాకుండా, గతంలో ఏ రకంగానైతే సింగరేణిలో, జెన్కోలో ఇన్సూరెన్స్ సిస్టమ్ ద్వారా ఏ ఇన్సూరెన్స్ పాలసీ అమౌంట్ ఈ పెన్షనర్స్, ఉద్యోగస్తులు కట్టకుండా, ఏదైనా దురదృష్టకరమైన సంఘటనలో ఎవరికైనా ప్రాణహాని జరిగితే ఆ కుటుంబానికి ₹1,25,00,000 వచ్చే విధంగా పాలసీని ఇచ్చే కార్యక్రమంతో పాటు 60 సంవత్సరాల లోపు ఏ ఉద్యోగస్తుడైనా సహజ మరణంతో చనిపోయినా వారికి రెగ్యులర్ బెనిఫిట్స్ తో పాటు అదనంగా ₹10 లక్షల వచ్చే స్కీమ్ ని రాష్ట్ర ప్రభుత్వం ఈ రాబోయే 2-3 రోజుల నుంచి అడాప్ట్ చేసే కార్యక్రమం ఒకటి సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీన్ని రాష్ట్రంలో ఉండే ఉద్యోగస్తులకి, పెన్షనర్స్కి కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య వివాదం ముదిరింది. పట్టణంలోని డిగ్రీ కళాశాల భూముల వ్యవహారంపై ఇరు పార్టీల నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.
తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానన్నారు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. డిగ్రీ కాలేజీ భూముల్లో 1 గజం ఆక్రమించినట్లు తేలినా రాజీనామా చేస్తానన్నారు. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీకి సవాల్ చేశానని ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. దమ్ముంటే నువ్వు రావాలి కానీ ఆ శివనూరులో పోయి అక్కడే ఫామ్ హౌస్లో ఉండి నువ్వు రాకుండా మాట్లాడితే కుదరదు. నీ కుక్కలు ఎన్ని వరినా ముఖ్యంగా 3 బాగా వరుతున్నారు. ఆ 3 సంగతి తర్వాత చూస్తా. కానీ ఇవాళ నోటికి వచ్చినట్టు మాట్లాడితే భాష రాక కాదు, నాకు మాట్లాడరాక కాదు, కానీ ఉండాలనే కారణంతో ఇంకా ఓపిక పడుతుంది. నీతిగా నిజాయితీగా మేమున్నాం. అది తప్పు జరగలేదు. ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, అధికారులకు ఉంది. ప్రభుత్వం వాళ్ళదే, అధికారులు వాళ్ళే. వారు నిజాలు తేల్చాలి. కానీ అపోజిషన్లో ఉన్నంతగా మాట్లాడితే ఎట్లా? ప్రభుత్వంలో ఉండి నీకెంతసేపు తెలుసుకోవాలంటే, కానీ రాజకీయం చేస్తున్నావు అనేది అర్థమవుతుంది. ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, ప్రజలకు అన్నీ అర్థమవుతుంది. చాలా రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేస్తున్నారు. దాడులు చేయండి, నేను చూసుకుంటా అని చెప్తున్నారు. అవును, దాడులు చేస్తారు. నోటికి బుద్ధి చెప్పడం, నోటి దురుసున్నోడి మీద దాడి జరుగుతుందని చెప్పి నేను గౌరవంగా మాట్లాడితేనే ప్రత్యక్ష దాడి జరుగుతుంది. చెప్పులతో కొడతాం, పండబెట్టి దొక్కుతాం, మిమ్మల్ని ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని మాట్లాడుతున్నారు కదా. మరి దాని ఎట్లా? దానికి అర్థం కావట్లేదా? పోలీసులకు తెలియదా ఎవరు రెచ్చగొడుతున్నాడు, ఎవరు రెచ్చగొడుతున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. 2.5 ఏళ్లుగా బిల్లులు రాక అప్పుల పాలై తీవ్ర మనోవేదనకు గురవుతున్న మన ఊరు మనబడి సివిల్ కాంట్రాక్టర్లు తమ ఆవేదన వ్యక్తం చేశారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో పేద విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి పనులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1500 మంది చిన్న కాంట్రాక్టర్లకు ₹1 కూడా చెల్లించకుండా కక్ష సాధిస్తోందన్నారు. అప్పులు తెచ్చి పనులు చేసిన వారు నేడు మిత్తిలు కట్టలేక రోడ్డున పడ్డారు. అప్పుల బాధతో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. చిన్న కాంట్రాక్టర్లకు పైసలు లేవంటున్న ప్రభుత్వం పెయింటింగ్, బెంచీలు సరఫరా చేసిన బడా కంపెనీలకు మాత్రం రాత్రికి రాత్రే 100 కోట్లు ఎలా విడుదల చేసింది? మీకు కమిషన్లు ఇవ్వరనే ఈ చిన్న కాంట్రాక్టర్లను బిల్లుకు వదిలేశారు, గాలికి వదిలేశారా అని ముఖ్యమంత్రి గారు అని హరీష్ రావు ప్రశ్నించారు. తన పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తన పేరుతో కొంతమంది సంస్థలు ఏర్పాటు చేసిన విషయంపై ఆయన స్పందించారు. తనపై అభిమానం ఉన్న వాళ్ళు భారత రాష్ట్ర సమితితో కలిసి పనిచేయొచ్చని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేటీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. కేటీఆర్ సేవా సమితి, కేటీఆర్ సేవన పేరుతో కార్యకలాపాలు చేపట్టవద్దని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ నేటి నుంచి 2 రోజుల పాటు కడప జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. జగన్ ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకొని సమస్యలు తెలుసుకోనున్నారు. జగన్ క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. ఈ నెల 25న పులివెందుల నివాసం నుంచి బయలుదేరి వేంపల్లి మండలం నందిపల్లి చేరుకుంటారు. అక్కడ నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాల సందర్భంగా జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. రాజమండ్రి కల్తీపాల ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. కల్తీపాల ఘటన బాధాకరమన్నారు. ఈ ఘటనలో 4 చనిపోగా 2 వెంటిలేటర్పై ఉన్నారని తెలిపారు. మరో 8 మందికి చికిత్స కొనసాగుతుందని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పాలతోనే డయాలసిస్ సమస్య వచ్చిందన్నారు. కల్తీపాల బాధ్యులను వదిలేది లేదని తేల్చి చెప్పారు. పాల వ్యాపారి నాగేశ్వరరావును అరెస్ట్ చేశామని చెప్పారు. కల్తీ చేస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇతను ఎవరైతే డైరీ మెయింటైన్ చేస్తున్నాడో అద్దాల గణేశ్వరరావు, అతన్ని పోలీసులు తీసుకుని మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏదేమైనా దిశ అన్ని విధాలు కూడా 360 డిగ్రీ ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఎంక్వైరీ చేస్తున్నాం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్కరికి ఉదాసీనత ఏమాత్రం పనికిరాదు. ఒకవేళ కావాలని చేసుంటే
ఏదైనా కక్కుర్తిపడి కలుషితం చేస్తుంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటాం. ఒకవేళ ఏం జరిగిందో మొత్తం ఎస్టాబ్లిష్ చేసి దోషులపైన కఠినమైన చర్య తీసుకుంటాం. మళ్ళా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్న రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా కల్తీ చేయడం కానీ అడల్ట్రేషన్ రావడం కానీ ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఎవ్వరు ప్రవర్తించినా ఈ ప్రభుత్వం ఉదాసీనంగా ఉండదు, చాలా కఠినంగా ఉంటాం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి హెచ్చరిస్తూ, ఎవరైతే చనిపోయారో ప్రాథమికంగా 4 చనిపోయారు. ఆ 4కి ఒక 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తూ, అదే సమయంలో ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని పూర్తిగా రికవర్ అయ్యే వరకు వారికి ఎంత డబ్బులైనా ఖర్చు అయినా ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టి వారికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, చనిపోయిన కుటుంబాల పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, ఆ చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి కలిగాలని భగవంతుని ప్రార్థిస్తూ. రాజమండ్రి కల్తీపాల ఘటనపై వైసీపీ చీఫ్ జగన్ స్పందించారు. కల్తీపాలు తాగి ఇప్పటికే 5గురు మృతి చెందారు. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురి కావడం విచారణకరమన్నారు. ఆహార భద్రతపై నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలకే ముప్పు ఏర్పడిందని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చూడాలని, వారి ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజమండ్రిలో కల్తీపాల ఘటనపై వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కారణంగా జరిగిన ఘటనేనని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వ మానిటరింగ్ లేనందునే ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. అవినీతి పెచ్చిమీరిపోవడమే ఈ కల్తీకి కారణమని మండిపడ్డారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యలుగా భావిస్తున్నామని, పాలను కల్తీ చేసిన వారితో పాటు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని బొత్స డిమాండ్ చేశారు. సభలో వెంకటేశ్వర స్వామి ఫోటోలను చెప్పులు ధరించి పెట్టుకున్నట్లు ప్రచురించారని, మండల చైర్మన్ చూపించిన ఫుటేజ్లో ఎలాంటి ఆధారాలు లేవన్నారు. అందుచేత మొత్తం వీడియో ఫుటేజ్ను తమకు ఇవ్వాలని కోరామన్నారు. వాస్తవాలను బయటపెట్టాలని మండలి చైర్మన్ను కోరామన్నారు బొత్స. పాలు కల్తీ అయ్యి 4 వ్యక్తులు చనిపోవడం, 4 వ్యక్తులు చనిపోవడం, సుమారు ఒక 20 మంది వరకు కూడా హాస్పిటలైజ్ అవ్వడం, ఇక్కడ వ్యక్తులను ఆపాదించడం కాదు, ప్రభుత్వం తాలూకు వైఫల్యం అని చెప్తాను. ఎందుకంటే ప్రభుత్వం రెగ్యులేటరీ లేకపోవడం వల్ల, మానిటరింగ్ లేకపోవడం వల్ల, ప్రభుత్వంలో అవినీతి పెచ్చిపెరిగిపోవడం వల్ల, అవినీతిపై దిగువ స్థాయిలో పెరిగిపోవడం వల్ల ఈ మరణాలు జరిగాయి. ఇది వాస్తవం. వ్యవస్థ చీరోజు పట్టలేదు కదండి. కల్తీ సారాలను వచ్చి చనిపోయారంటే విన్నాము, కల్తీ పాళ్ళు చనిపోయింది. ఈ మధ్యకాలంలో ఎక్కడైనా మనం ఉన్నామండి ఈ రాష్ట్రంలో? అంటే ఎంత విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో కల్తీలు అనేవి జరుగుతున్నాయో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎందుకంటే ప్రభుత్వంలో పాలన గాలికి వదిలేశారు. ఏ శాఖ మీద కూడా ఊరికనే రోజు మీ 2-3 ఉన్నాయి కదా, ఈటీవో లేకపోతే ఏబిఎన్నో లేకపోతే TV5 లేకపోతే ఇంకోరు నేను పేరెత్తాను కాదు, మీరు మోస్తున్నారు. వాస్తవాలు పక్కన పెట్టి, వాస్తవాలు పక్కన కాకపోతే ఏంటండి ఇది? ఎంత తప్పు అండి ఇది? వృద్ధులు చిన్నారులు చనిపోవడం అంటే ధర్మం అండి రాజమండ్రిలో? నేను తీవ్రంగా ఆక్షేపం తెలియజేస్తున్నాం. ప్రభుత్వ వైఫల్యాన్ని, ఇదంతా కూడా ప్రభుత్వ వైఫల్యం. డైరెక్ట్గా చెప్పాలంటే ప్రభుత్వం. చిట్ చాట్లో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా ఫైనల్కు వెళ్తే మ్యాచ్ చూడడానికి వెళ్తానని, ఒకవేళ జగన్ వస్తానంటే ఆయనను కూడా తీసుకెళ్తానన్నారు మంత్రి లోకేష్. ఇందాపూర్తో హెరిటేజ్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. పన్నీర్ చీజ్ తయారీలో మాత్రమే కలిసి పనిచేస్తున్నాయన్నారు మంత్రి లోకేష్. సీనియర్ నేత బొత్సకు కో పార్ట్నర్కు, కో మ్యానుఫ్యాక్చరింగ్కు తేడా తెలియడం లేదన్నారు. మండలి చైర్మన్ చాంబర్ ఎదుట వైసీపీ ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. శాసన మండలి పోడియం దగ్గర రికార్డైన ఫుటేజ్ కోసం ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. శుక్రవారం ఫుటేజ్ ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. వెంటనే
తన ఇంటిపై జరిగిన దాడికి చంద్రబాబు లోకేష్ ఆదేశాలే కారణమని మరోసారి పునరుద్ఘాటించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సాయంత్రం 5 నుంచి రాత్రి 12 గంటల వరకు తన ఇంటిపై దాడి జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని, ఇది చంద్రబాబు లోకేష్ల కుట్ర కాదా అని ప్రశ్నించారు. తనను అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత ఆఫీసు, ఇల్లు తగలబెట్టాలని నిర్ణయించుకున్నారన్నారు. 7 గంటలు పోలీసులు నిర్వీర్యంగా ఉండడానని చంద్రబాబు లోకేష్ ఆదేశాలే కారణమన్నారు. వచ్చిన తర్వాత నాకు కొన్ని విషయాలు తెలిసాయి. నేను చాలా బాధపడ్డాను. అదేంటంటే 11:30కి నన్ను తీసుకువెళ్ళిన తర్వాత 11:20 నిమిషాలకు నన్ను ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిన తర్వాత నా ఆఫీసుని, నా ఇల్లుని తగలేయాలని నిర్ణయించుకున్నారు. అది మాకున్నటువంటి సమాచారం ఇంట్లో ఉన్నటువంటి వారి. అప్పుడు దాకా నా భార్య, నా పిల్లలు దానిలో ఉంటే వెనుక నుంచి ఎవరో సహాయం తీసుకొని స్కూటర్ మీద వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇల్లు తగలేస్తారు, బర్న్ చేసేస్తారు, సజీవ దహనం చేసేస్తారు అనేటువంటి రూమర్స్ వచ్చాయి. నేను ఒకటి సూటిగా గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఆయనే బాధ్యుడని కూడా చెప్తా ఉన్నా, ఇప్పుడైనా పోలీసులు ఇంత నిర్వీర్యంగా ఉన్నారా? 4:30 గంటలకు నేను ప్రెస్ మీట్ పెట్టా. చేసింది పొరపాటు, ఆవేశంలో పర్ ఆఫ్ ది మూమెంట్ లో నేను మాట్లాడాను, అది తప్పు అని చెప్పా. చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పి చిత్తశుద్ధిగా మీరు మీ చిత్తశుద్ధిని ప్రదర్శించుకోండి. సమాధానాలు చెప్పకపోతే మీరు ఇవన్నీ వాస్తవాలుగా ప్రజలు భావించండి అని ప్రజల్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొదటి ప్రశ్న, శ్రీకాకుళంలో డయేరియా కలకలం రేపుతోంది. వాంతులు, విరేచనాలతో దాదాపుగా 16 మందికి పైగా బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీకాకుళం నగరంలో డయేరియా వ్యాధి ప్రబలుతోంది. బాధితులు దమ్మల వీధి, గోల్కొండ రేవు, సంతోషిమాత టెంపుల్ పరిసర ప్రాంత వాసులుగా అధికారులు గుర్తించారు. కాగా డయేరియాపై కేసులు ప్రబలడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కలుషిత నీరు కారణమా లేక ఇతర ఆహారపు అలవాట్ల అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై వైద్య అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలు జారీ చేశారు. తాగునీటిని కాచి వడపోసి చల్లార్చిన తర్వాత తాగాలని సూచించారు. ఆహారంపై ఈగలు వాలకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. శ్రీకాకుళంలో డయేరియా కలకలం రేపుతోంది. వాంతులు, విరేచనాలతో దాదాపుగా 16 మందికి పైగా బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీకాకుళం నగరంలో డయేరియా వ్యాధి ప్రబలుతోంది. బాధితులు దమ్మల వీధి, గోల్కొండ రేవు, సంతోషిమాత టెంపుల్ పరిసర ప్రాంత వాసులుగా అధికారులు గుర్తించారు. కాగా డయేరియాపై కేసులు ప్రబలడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కలుషిత నీరు కారణమా లేక ఇతర ఆహారపు అలవాట్ల అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై వైద్య అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలు జారీ చేశారు. తాగునీటిని కాచి వడపోసి చల్లార్చిన తర్వాతే తాగాలని సూచించారు. ఆహారంపై ఈగలు వాలకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగభూషణం అందిస్తారు. నాగభూషణం, జిల్లాలోని పట్టణ పరిధిలో గత రాత్రి నుంచి ఈ డయేరియా కలకలం రేపింది. అయితే అత్యవసరంగా ఒకేసారి ఈ డయేరియా కేసులు నమోదవడంతో జిల్లా యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. అయితే గతంలో ఎప్పుడు కూడా ఇంత ఉధృతంగా ఈ డయేరియా ప్రబలం అనేది జరగలేదు. ఒకేసారి 16 మందికి ఈ డయేరియా వ్యాధి లక్షణం కనిపించడం, ఆ తర్వాత మరో 10 మందికి కూడా ఈ డయేరియా లక్షణం కనిపించడంతో అత్యవసరంగా హాస్పిటల్ తరలించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈ తరుణంలో జిల్లా కలెక్టర్ అత్యవసరంగా ఆ వీధుల్లో అంటే దమ్మల వీధి, నెక్స్ట్ సంతోషమాత గుడి, ఇలాగా అంటే ఈ 10 నదీ పరివాహ ప్రాంతాలు, అంతేకాకుండా మారుమూల ప్రాంతాలు ఉన్నటువంటి ఈ వలస కూలీలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ డయేరియా వ్యాపించడంతో ఈ పారిశుద్ధ్య లోపమా లేకపోతే నీటి సంబంధించినటువంటి కలుషితమైనటువంటి నీటిని తాగడం వల్ల జరిగినటువంటిది ఇంకా అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. అయితే ఏది ఏమైనప్పుడు కూడాను డయేరియా వ్యాధి అనేటువంటిది ఉధృత స్థాయిలో ఒకేసారి వ్యాపించడంతో జిల్లా యంత్రాంగం అటు వైద్య శాఖ, ఇటు రెవెన్యూ శాఖ కూడా అప్రమత్తమై అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పారిశుద్ధ్య లోపం లేకుండా ఇక్కడ కాలువలు మురుగునీరు అనేది అత్యవసరంగా తొలగించేటువంటి పరిస్థితి అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ క్లోరినేషన్ కూడా చేస్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా గత రాత్రి నుంచి కూడా ఈ
డయేరియాకు సంబంధించినటువంటి కేసులు పెరుగుతున్నాయి తప్ప తగ్గే పరిస్థితి లేకపోవడంతో పరిస్థితి తీవ్రంగా ఉంటుందన్నటువంటిది ఇప్పుడు అధికారులు అయితే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్. ఈ నేపథ్యంలో వైద్యాధికారులు కూడా తక్షణమే 108లు 104లు కూడా అందుబాటులో ఉంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అంత అత్యవసరంగా ఈ విధంగా ఎందుకు ఈ డయేరియా ప్రబలిందన్నటువంటిది ఇంకా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇంకా ఈ సమీక్ష సమావేశంలో తెలియరాలేదు. ఏది ఏమైనప్పటికీ ప్రత్యక్షంగా కలుషిత నీరా లేకపోతే పారిశుద్ధ్య లోపం అటువంటిది ఇంకా తెలియరావాల్సి ఉంది. ఈ వ్యాధి లక్షణాలు అయితే మాత్రం తీవ్రంగా ఉన్నాయి. ఆసుపత్రులు అయితే మాత్రం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి అత్యవసర చికిత్సలు అయితే అందిస్తున్నారు. దీనిగా రైట్ నాగభూషణం, థ్యాంక్ యూ. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. హైదరాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం వల్ల వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లోని ఖైరతాబాద్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, కాచిగూడ, కొండాపూర్, ఎల్బీ నగర్, కుకట్పల్లి, ఉప్పల్, మసాబ్ ట్యాంకు తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ కాసింది. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. నిజామాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, మంచిర్యాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ అనంతరం తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల అధికారి విడుదల చేశారు. తాజా జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 5.67 కోట్లుగా నమోదైంది. గతంలో ఉన్న 6.4 కోట్ల ఓటర్లతో పోలిస్తే ఈ ప్రక్షాళనలో ఏకంగా 74 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. మొత్తం 5,67,07,380 మంది ఓటర్లలో 2.89 కోట్ల మంది మహిళలు ఉండగా 2.77 మంది పురుషులు, 7,617 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. T20 ప్రపంచ కప్ సూపర్ 8 పోరులో వెస్టిండీస్ అదరగొట్టింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో జింబాబ్వేపై 107 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్లో విధ్వంసం సృష్టించి 255 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన విండీస్ ఆ తర్వాత బౌలింగ్లోనూ చెలరేగి ప్రత్యర్థిని తక్కువ స్కోర్కే కట్టడి చేసింది. ఈ గెలుపుతో వెస్టిండీస్ తమ గ్రూప్లో పటిష్టమైన స్థితికి చేరుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. షిమ్రాన్ హెట్మేయర్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 34 బంతుల్లో 7 ఫోర్లు 7 సిక్సర్లతో 85 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అతనికి రోమన్ పావెల్ తోడవడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరూ కలిసి 3వ వికెట్కు కేవలం 52 బంతుల్లోనే 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారీ స్కోర్కు బలమైన పునాది వేశారు. ఆ తర్వాత వచ్చిన షెర్బాన్ రూదర్ఫోర్డ్, రొమారియో షెపర్డ్ కూడా మెరుపులు మెరిపించడంతో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబాని చెరో 2 వికెట్లు తీశారు.